2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ జట్టు 6 పరుగుల తేడాతో ఓడించి ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచింది. ఈ గెలుపు అనంతరం టీం హోటల్లో జరిగిన సంబరాల్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్, ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా డాన్స్లతో సందడి చేస్తారు. చారిత్రాత్మక విజయం ఆర్సీబీ యాజమాన్యానికి, ఆటగాళ్లకు, కోట్లాది మంది అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. గతంలో 3 సార్లు టైటిల్ కు చేరువై త్రుటిలో చేజార్చుకున్న ఆర్సీబీ ఈసారి పట్టుదలతో ఆడి కలను సాకారం చేసుకుంది. కెప్టెన్ రజత్ పాటీదార్ జట్టు సభ్యుడు కృణాల్ పాండ్యాతో కలిసి హోటల్లో జరిగిన వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటగాళ్లు డాన్స్ చేస్తూ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా కృణాల్ తనదైన స్టెప్పులతో అందరినీ ఉత్సాహపరిచాడు. ఆర్సీబీ ఆటగాళ్ల బోల్డ్ సెలబ్రేషన్స్ తాలూకు వీడియోస్ ను జట్టు తన అధికారిక ఎక్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లతో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ను ఆర్సీబీ బౌలర్లు సమిష్టిగా కట్టడి చేశారు.